మీరు ఎన్నైనా చెప్పండి ప్రెసిడెంట్ గారు, రోజులు బాలేవు. పైగా వీళ్ళ మొహాలు చూద్దామంటే ఇత్తడి జంబులు కాజేసే వాళ్ళలాగా, పసిపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఒక్కళ్ళ మొహం సక్రమంగా లేదు. కాలనీలో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో అందరం వణికి చస్తున్నాం. తక్షణమే ఈ నలుగురు వసవాయిల్ని కాలనీ నుంచి వెళ్ళగొట్టకపోతే మేమంతా తట్టబుట్ట సర్దుకుపోవాల్సిందే. ఫైనల్ డెసిషన్ ప్రెసిడెంట్ గా మీది. ఎవరు మొహం మీద కూడా ఈడు మంచోడు షెడ్డోడు అని రాసి ఉంటదే ఏంది? ఈ కుర్రాల మొహాలు చూస్తా ఉంటే అందరూ మంచోళ్ళగా ఊపిస్తా ఉన్నారు. అందుకని వాళ్ళని కాలనీలో ఉండనిచ్చా. అయితే కమిటీ అభిప్రాయం తీసుకుందాం అన్నారు కాబట్టి ఏందమ్మో ఈ కుర్రాల వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏందే? ఈ కుర్రాళ్ళు వచ్చాక కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వాళ్లే కడుతున్నారు. పైగా సూపర్ మార్కెట్ కెళ్ళి సరుకులన్నీ వాళ్లే తెస్తున్నారు. మా పిల్లల్ని స్కూల్ కూడా తీసుకెళ్తున్నారు. క్యాషియర్ ఇంటి ముందు ఎప్పుడు డ్రైనేజ్ కంపు కొట్టేది, వీళ్ళొచ్చి దాన్ని కూడా శుభ్రం చేశారు. అసలే హైదరాబాద్ లో నీళ్ల కరువు, వీళ్ళొచ్చి సైకిల్ మీద నీళ్లు కూడా సప్లై చేస్తున్నారు. వీళ్ళు చాలా మంచి కుర్రాళ్ళు. ఇందు మూలంగా మాకు అర్థమైంది ఏమిటంటే ఆడవాళ్ళందరూ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కుర్రాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాం. మీరంతా ఏమంటారు? సర్లేండి, గ్రామ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి దాకా లేడీస్ సపోర్ట్ కి ప్రయారిటీ. ఏమైనా బాధ్యత మీరు తీసుకుంటా ఉంటున్నారు కదా, మాకెందుకు టెన్షన్? మా జాగ్రత్తలో మేము ఉంటాం, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చూస్తారు కదా మన కాలనీలో ఆడవాళ్ళకి వాళ్ళ పనుల్లో ఈ కుర్రాళ్ళు ఎలా సాయం చేస్తా ఉంటారో. వీళ్ళు ఇక పైన మీరు అన్నట్టుగా ఎటువంటి తప్పు చేయరని నేను హామీ ఇస్తా ఉంటా. అదే మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అడు తిరిగి పడుకో. యాండి ఏంటండి శోభన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటంటే మీరు పడుకోమంటారు? మనకి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు? బాబా డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడుగా. అరే మా పల్లీలు వేడివేడిగా ఉన్నాయి, తీసుకుంటా. థ్యాంక్ యూ రా మావా. థ్యాంక్స్ రా వినయ్. తిరుపతి రా. అగో గాడున్నాడు. ఏంట్రా మనోడు మంచి హుషారులో ఉన్నాడు? అదేం లేదురా, పాపం వాడు చాలా వర్రీలో ఉన్నాడు. వరిలో ఉన్నాడా? వీడు వాడిని ఏమైనా అన్నాడా? నాకెప్పుడు గదే పని. అయినా కాడ ఏంద్రా మావా చదువు అని ఎప్పుడు నష్టపెడుతుంటాడు. ఇదిగో వీడే కురుక్షేత్రంలో శ్రీకృష్ణులా ఫీల్ అయిపోయి వాడికి గీతోపదేశం చేశాడు. అంటే చదువుకోవడం తప్పన నీ ఉద్దేశం? తప్పని కాదు మావా, మన పొజిషన్ తెలుసు కదా, 2 పూట్ల తిండికే లాటరీ కొడుతుంటివా. అరే మోహన్, వాడు మనకన్నా చిన్నవాడురా. మాటలు చెప్పుడు తేలికేరా, చదువుకోనికి మస్తు డబ్బు కావాలి. అవసరమైతే వాడి కోసం ఓ పూట ఫుడ్ మానేద్దాంరా. మన సీఎం చదువుల పండగ పేరుతో ఎవరెవరినో చదివిస్తున్నాడు. అలాంటిది మన ముగ్గురం ఒక్కని చదివించలేమా? మనం వాడిని చదివించగలిగితే మీకంటే ఎక్కువ సంతోషించేది నేనేరా. అవసరమైతే దానికోసం 4 టాయిలెట్స్ కడిగి మస్తుగా పైసలు సంపాదిస్తానరా. గది కూడా జాలకపోతే పక్క కాలికి పోయి డ్రైనేజీలు కూడా కడుగుతానరా. రండ్రా, ముందాడి కన్నీళ్ళు ఆపకపోతే సముద్రం ఉప్పొంగేలా ఉంది. రండ్రా. తిరుపతి ఏమో నిర్ణయం తీసుకున్నావురా? మీరేం నిర్ణయం తీసుకున్నారో అది నాకు తెలుసురా. చదువుకోవడానికి డబ్బు కావాలి, అంత డబ్బు మన దగ్గర లేదు అంటారు. నిన్ను చదివించాలని డిసైడ్ అయ్యావురా. నీకోసం మేము కలిసి ఏం చేయడానికైనా రెడీ. ఒరేయ్, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. నిజమైన స్నేహితులు అంటే మీరేరా. మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రా, నా అదృష్టం. మీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంట్రా? చెప్పరా మావా. 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను తెలుసా? 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నావా? ఎందుకు చెప్పు. చెప్పరా? చేస్తున్నా నిశ్చితార్థం ఏర్పాట్లు చేయాలి. థ్యాంక్ యూ రా. ఏంట్రా లేటు? ఒరే మోహన్, త్వరగా కానీరా. అరే అయితే లేరా, నువ్వు ఎప్పుడు ఇంతేరా. కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అవుతుంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ స్వభానునామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీ మామిడిపల్లి సూర్యనారాయణమూర్తి గారి జ్యేష్ఠపుత్రిక అయిన చిరంజీవి సౌభాగ్యవతి వసంత కుమారిని
శ్రీ తోరణాల రామచంద్రరావు గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి వర్ధనకు ఇచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు కావున పెద్దలు వధూవరులను ఆశీర్వదించి తాంబూలాది సత్కారము స్వీకరించగలరు. ఏమిటండి అలా శోభనం అనుకుంటారా? నవ్వుతారే. అయ్యా టైం అవుతుంది, తాంబూలం మార్చుకోండి. ఈ తాంబూలం తీసుకుని వారికి ఇవ్వండి. మీరు కూడా ఈ తాంబూలాలు తీసుకుని వీరికి ఇవ్వండి. శుభం 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 భూయాత్. ఏయ్ వసంతి, ఎక్కడ నువ్వు? హలో హలో, మిమ్మల్నే. A to Z సర్వీస్ అంటే మీరేనా? అవునండి. ఓన్లీ సర్వీసే చేస్తారా లేకపోతే పాటలు కూడా పాడతారా? పాడతామండి. ఏరా పాడతామండి. మీరా వాళ్ళు ఊరినే చెప్తున్నారండి, మేము పాడలేమండి. రేయ్ పరువు తీయకరా, పాడరా బాబు. రేయ్, అందమైన అమ్మాయి అడుగుతుందిరా, పాడరా మావా. తప్పదంటావా? పరువు తీయకుండా పాడరా. పాడరా. సరేరా అయితే డన్. చిరునవ్వుతో వరమిస్తావా, చిరుగాలివై నువ్వస్తావా, నా పాటలో రాగమవుతావా, నా నీడగా తోడు వస్తావా. నీ కిలకిల నవ్వుల సందడి నాలో హుషారు తెచ్చింది, నీ అడుగుల వెంటే నా మనసేమో పరుగులు తీసింది. కవాలి పాడాలి, పెళ్ళికి కచేరి చెయ్యాలి, హుషారు పందిట్లో ప్రేమకు జవాబు చెప్పాలి. చిరునవ్వుతో వరమిస్తావా, చిరుగాలివై నువ్వస్తావా. తొలిసారి నిన్నే చూశాక నాలో కలిగింది పులకింత, మనసులో తంగి చూసిపోనా, ప్రేమకు వంతెనేసి రానా, నీ పాట తొలివలపు ప్రియ సుప్రభాతం పలికింది రసవేగం. ముద్దులు మూటగట్టుకోనా, నవ్వులు ఏరి కోరుకోనా, చూపులు కలసిన శుభవేళ, మనసులు ఊగను ఉయ్యాల, ప్రేయసి తలపే సంపాల, సాగను ఈ వేళ. కవాలి పాడాలి, పెళ్ళికి కచేరి చెయ్యాలి, హుషారు పందిట్లో ప్రేమకు జవాబు చెప్పాలి. చిరునవ్వుతో వరమిస్తావా, చిరుగాలివై నువ్వస్తావా.
వచ్చి ఏమి చేసనమ్మా కొంచెం విన్నవించుకోమా ఈ పెళ్లి సందడిలో సరికొత్త హృదయాలు ముడివేసుకోవాలి పున్నమి చందనాల బొమ్మ నీ మనసెవరికిస్తావమ్మా ఊహలు ఉరకలు వేయాలి ప్రేమలు పరుగులు తీయాలి పెళ్లికి పిలుపే రావాలి కాలే పండాలి కవాలి పాడాలి పెళ్లికి కచేరి చెయ్యాలి హుషారు పందిట్లో ప్రేమకు జవాబు చెప్పాలి చిరునవ్వుతో వరమిస్తావా చిరుగాలివై నువ్వు వస్తావా నా పాటలో రాగమవుతావా నా నీడగా తోడు వస్తావా. చాలా బాగుంది. హలో ఏ టు జెడ్ సర్వీసా? సారీ సౌమ్య గారు, మీ చెప్పులని చిచి, తెలియక ఆ తీసుకో- చెప్పుల గురించి ఏంట్రా? అమ్మాయితో లవ్లీగా మాట్లాడాలి. హలో స్వామి గారు, ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. మధ్య ఫోన్ నాకు నేను మాట్లాడతా. ఈ రోజు మీరు చేసిన డాన్స్ పాడిన పాట చాలా బాగున్నాయి. మీ లాపు మీ డాన్స్ ఆహా అదిరిపోయింది. తెలియక మీ చెప్పులు వేసుకొచ్చానండి. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే చెప్పుల గురించి చెప్తా